ओम शांति। 27th मुरली रिवाइज्ड डे 26/1/1988। मुरली का मेन हेडिंग संगम युग पर नंबर 1 पूज्य बनने की अलौकिक विधि। ఈ సంగం యుగంలో నంబర్ 1 పూజ్యులుగా అయ్యే अलौकिक पद्धति। आज अनादि बाप और आदि बाप अनादि शालिग्राम बच्चों को और आदि ब्राह्मण बच्चों को डबल रूप से देख रहे हैं। शालिग्राम रूप में भी परम पूज्य हो और ब्राह्मण सो देवता भी देवता स्वरूप भी गायन और पूजन योग्य हो। दोनों आदि और अनादि बाप दोनों ही रूप से पूज्य आत्माओं को देखकर हर्षित हो रहे हैं। ఈ రోజు బాబా అనాది తండ్రి, అనాది అంటే ఆది కన్నా ముందు అంటే ఎవరు? శివ బాబా, ఆత్మలందరి యొక్క తండ్రి అన్నమాట. తర్వాత ఆది యొక్క తండ్రి, ఆది అంటే సనాతన దేవి దేవత ధర్మం అంటే మొట్టమొదట ఆది దేవ్ బ్రహ్మ బాబా. సో ఇద్దరు కూడా తన శాలిగ్రామ పిల్లల్ని, శాలిగ్రామ్ అంటే ఆత్మ రూపం కదా, ఆత్మలింగాలని చెప్తారు, శాలిగ్రామ లింగాలని ఆత్మకి ప్రతిరూపంగా పెట్టుకుంటారు. సో ఆత్మలైనటువంటి పిల్లల్ని, అలాగే అంటే అనాది తండ్రి నిరాకార తండ్రి శాలిగ్రామ పిల్లల్ని, ఆది తండ్రి బ్రహ్మ బాబా బ్రాహ్మణ పిల్లల్ని, అంటే పిల్లల డబల్ రూపంతో చూస్తున్నారు పిల్లల్ని. శాలిగ్రామ రూపంలో కూడా పరమ పూజలు మీరు బ్రాహ్మణసో దేవతా స్వరూపం కూడా గాయన చెందడం ఉంది, అలాగే పూజ యోగ్యంగా ఉంటారు. సో రెండు ఆది అనాది ఇద్దరు తండ్రులు కూడా రెండు రూపాలతో పూజనీయమైనటువంటి మీ ఆత్మలని చూసి హర్షితం చెందుతున్నారు. అంటే మన యొక్క పూజ ఆత్మిక రూపంలో శాలిగ్రామాల రూపంలో కూడా అవుతుంది, మళ్ళీ భవిష్యత్తు దేవతా స్వరూపంలో కూడా అవుతుంది. अनादि बाप ने आदि पिता सहित अर्थात ब्रह्मा बाप और ब्राह्मण बच्चों को अपने से भी ज्यादा डबल रूप में पूज्य बनाया है. अनादि తండ్రి ఆది తండ్రి సహితంగా అంటే బ్రహ్మ బాబా మరియు బ్రాహ్మణ పిల్లలందరినీ తనకన్నా ఉన్నతంగా, అంతే కదా. निराकार बाप को तो एक ही निराकारी रूप में पूजा होती है लिंगाकार में, लेकिन हम बच्चों का आत्मिक रूप में भी होता है, फिर साकारी देवता रूप में भी होता है. तो हम दोनों को, बाबा को और हम बच्चों को भी डबल पूजा के अधिकारी बनाया. అంటే డబల్ పూజ రూపంగా బాబా మనల్ని తయారు చేశారు. तो अनादि बाप की पूजा सिर्फ एक निराकार रूप में होती है, लेकिन ब्रह्मा सहित ब्राह्मण बच्चों की पूजा निराकार साकार दोनों रूप से होती है. तो बाप बच्चों को अपने से भी ज्यादा डबल रूप से महान मानते हैं. महान मानते हैं बाबा. శివ బాబా మన పిల్లల్ని తనకన్నా ఎక్కువగా డబల్ రూపంతో మహానులుగా ఒప్పుకుంటారు. आप बाप दादा बच्चों की विशेषताओं को देख रहे थे. देखो आज हम बच्चों की विशेषताओं का बाबा మాలా జప్ రహే హై కదా. బాబా ఈ రోజు ఏం చేస్తున్నారు? పిల్లల యొక్క విశేషతలను చూస్తున్నారు. हर एक बच्चे की विशेषता अपनी अपनी है. देखो हर एक का अपना अपना होता है ना. हाथ की 5 उंगलियां भी एक जैसे नहीं रहते కదా. ఏం చెప్తారు? చేతి యొక్క 5 వేలు కూడా ఒకలాగా ఉండవు. అలాగే సిమిలారిటీస్ ఉన్న ఎవరి యొక్క విశేషతలు వాళ్ళకు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరి విశేషత ఎవరికి వారికి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. कोई बाप की और सर्व ब्राह्मण आत्माओं की विशेषताओं को जान स्वयं में सर्व विशेषताएं धारण कर श्रेष्ठ अर्थात विशेषात्मा बन गए हैं. అంటే ప్రతి ఒక్క పిల్లాడి విశేషత అంటే కొంతమంది తండ్రి యొక్క మరియు సర్వ బ్రాహ్మణాత్మల యొక్క విశేషతల్ని తెలుసుకొని స్వయంలో వాటిని సర్వ విశేషతల్ని ధారణ చేసుకుని శ్రేష్టంగా అంటే విశేషాత్మలుగా తయారయ్యారు. हम देखते हैं दादियां है ना, दीदियां है, सब क्या करते हैं? बाबा को और विशेष आत्माओं को, अपनों से बड़े लोगों के अंदर की विशेषताओं को धारण करके वो भी विशेष आत्माएं बन गए.
और कोई विशेषताओं को जान और देख कर खुश होते। इसमें भी अलग अलग కేటగిరీస్ బాబా సునారే. ఒకరు ఏం చేస్తారంటే చూసి తెలుసుకొని దాన్ని అలవర్చుకొని వాళ్ళు కూడా విశేషమైన ఆత్మలుగా తయారవుతారు. ఇంకొకరు ఏంటి కేవలం చూస్తారు, సంతోషిస్తారు. लेकिन अपने में सर्व विशेषताएं धारण करने की हिम्मत नहीं है. కానీ ఆ విశేషతలన్నిటినీ వాళ్ళలో ధారణ చేసుకోవడానికి ధైర్యము లేదు అంటున్నారు బాబా. हिम्मत ही नहीं है और कोई हर आत्मा में या ब्राह्मण परिवार में विशेषताएं होते हुए भी विशेषता के महत्व से नहीं देखते, एक दो को साधारण रूप से देखते हैं. ఇంకా కొంతమంది ఆత్మలు ఏం చేస్తారంటే ప్రతి ఆత్మలో లేదా బ్రాహ్మణ పరివారంలో ఉంటూ కూడా విశేషతలకి మహత్వాన్ని చూడవంట. అంటే ప్రతి ఒక్కరూ సాధారణమైనటువంటి వారే అన్న రూపంలో సాధారణ రూపంలో ప్రతి ఒక్కరిని చూస్తారు. विशेषता देखने व जानने का अभ्यास नहीं है व गुण ग्राहक बुद्धि अर्थात गुण ग्रहण करने की बुद्धि न होने के कारण विशेषता अर्थात गुण को जान नहीं सकते. అంటే ఒకటేంటి విశేషతలు చూడడము తెలుసుకోవడము కదా, దాని యొక్క అభ్యాసమే లేదన్నమాట. అసలు ఫలానా వాళ్ళలో ఏం విశేషతలు ఉన్నాయి తెలుసుకోవాలి చూడాలి అభ్యాసమే లేదు. లేదా గుణగ్రాహక బుద్ధి అంటే గుణాలని గ్రహించేటటువంటి బుద్ధి లేని కారణంగా विशेषता అంటే గుణాలని తెలుసుకోలేకపోతారు. ऐसे होता है ना, आपको किसी चीज की वैल्यू नहीं होती है तो वो आपके साथ है सम्मुख है तो भी आप उसको इग्नोर करते. ऐसे ही सामने वाले के अंदर क्या विशेषता है वो परखने की आपको शक्ति नहीं होती है तो फिर वो विशेष होते हुए आपको दिखाई नहीं देती. ऐसे है तो हर एक ब्राह्मण आत्मा में कोई न कोई विशेषता अवश्य भरी हुई है. अंडरलाइन कीजिए भगवान वाच కదా, ఎవరు చెప్తున్నారు? ప్రతి ఒక్క ఆత్మలో బ్రాహ్మణ ఆత్మలో ఏదో ఒక విశేషత తప్పకుండా నిండి ఉంది. ఉందా లేదా చూసుకోండి, చెక్ చేసుకోండి మీలో అందరూ మీలో మీకేం విశేషత ఉంది. अपने आप की क्वालिटीज को अपने अंदर की विशेषताओं को देखो. మరి ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మలో ఏదో ఒక విశేషత తప్పకుండా నిండి ఉంది. चाहे 16,000 का लास्ट दाना भी हो लेकिन उसमें भी कोई न कोई विशेषता है. బాబా ఏమంటున్నారు 16,000 పూసలు, అందులో ఆఖరి పూసైనా కానివ్వండి 16,000 పూసైనా కానివ్వండి, కానీ వారిలో కూడా ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంటుంది. इसलिए ही बाप की नजर उस आत्मा के ऊपर पड़ती है. भगवान की नजर पड़ जाए व भगवान अपना बनावे तो जरूर विशेषता समाई हुई है. అందుకే బాబా ఏమంటున్నారు విశేషత ఉంది కాబట్టి ఆ ఆఖరి నంబరి పూస పిల్లాడి మీద కూడా భగవంతుడి యొక్క దృష్టి అనేది పడుతుంది. మరి భగవంతుడు తనవారిగా చేసుకున్నారు అని అంటే తప్పకుండా ఏవో ఒక విశేషతలు అయితే ఉండే ఉంటాయి. इसीलिए ही वह आत्मा ब्राह्मणों की लिस्ट में आई है लेकिन सदा हर एक की विशेषता को देखने और जानने में नंबरवार बन जाती. అందుకే బ్రాహ్మణాత్మల లిస్ట్ లోకి ఆత్మ వచ్చింది, కానీ అందరిలో ఉన్నటువంటి విశేషతల్ని చూడడము తెలుసుకోవడంలో నంబర్ వార్గా అయిపోతారు. बाप दादा जानते हैं कि कैसे भी फल ज्ञान की धारणा व सेवा में याद में कमजोर है, लेकिन बाप को जानने बाप के बनने की विशाल बुद्धि बाप को देखने की दिव्य नजर यह विशेषता तो है. బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడ ప్రతి ఒక్కరిలో విశేషతలు చూసి తెలుసుకోవడంలో నంబర్ వార్గా ఉండొచ్చు, కానీ బాప్ దాదాకి ఏం తెలుసు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, ఆ పిల్లాడు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి జ్ఞానం యొక్క ధారణలు సేవలు బాబాని గుర్తు చేయడంలో బలహీనంగా ఉండొచ్చు. అంత బాగా జ్ఞానం ధారణ చేసుకోకపోవచ్చు, సేవ సరిగా చేయకపోవచ్చు, లేదా బాబాని గుర్తు చేయడం కూడా సరిగా చేత కాకపోవచ్చు, కానీ బాబాని తెలుసుకున్నారు. బాబాగా అయ్యేటటువంటి విషయాల బుద్ధి, బాబాని చూసే దివ్య దృష్టి
అదైతే విశేషత ఉంది కదా. क्या कहते हैं, कोटों में कोई, कोई में भी कोई, कोई में भी कोई, तो कोई में तो कोई तो है। इतने सारे विश्व के अंदर आत्माओं में उस आत्मा ने बाबा को जाना पहचाना, ये सबसे बड़ी विशेषता है। चाहे वो याद में कमजोर हो, ज्ञान की धारणा में कमजोर हो, किसी भी चीज में कमजोर हो, लेकिन दिव्य दृष्टि से भगवान को देखने में तो बहुत होशियार है। इसलिए बाबा उन आत्माओं के ऊपर भी अपना नजर डालते हैं और अपना बनाते हैं उनको भी। इसीलिए क्या कहते हैं, बेल पत्र डालते ना, शिव जी के ऊपर बेल पत्र चढ़ाते। बेल पत्र का क्या है, ना रंग है, ना रूप है, ना सुगंध है, कुछ भी नहीं है। అందుకే ఏం చెప్తారు, అక్కకే పూలు भी डालते, శివలింగానికి ఏమి వేస్తారు చూడండి, జిల్లేడు పూలు కదా, కాగితం పూలు. అంటే అలాంటి పిల్లలు, ఏ విశేషతలు లేనటువంటి పిల్లల్ని కూడా బాబా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒక విశేషత ఉంది, ఏంటి, భగవంతుని తెలుసుకుని భగవంతుని గుర్తించినటువంటి విశేషత ఆ పిల్లల్లో ఉంది. అది చూసి బాబా వాళ్ళని తన వారిగా చేసుకుంటారు, తన పిల్లలుగా చేసుకుంటారు. जो आजकल के नामी ग्रामी विद्वान भी नहीं जान सकते, पहचान सकते, लेकिन उन आत्माओं ने जान लिया. చూడండి ఎంత గొప్ప విశేషత. ఇప్పుడు ఉన్నటువంటి విద్వాన్లు, పండితులు, గొప్ప గొప్ప వాళ్ళే భగవంతుని గుర్తించలేకపోయారు, కానీ వీళ్ళు గుర్తించారు. कोटों में कोई, कोई में भी कोई, इस लिस्ट में तो आ गए ना, इसलिए कोटों में से विशेष आत्मा तो हो गए ना. विशेष क्यों बने, क्योंकि ऊंचते ऊंच बाप के बन गए. మరి కోటుల్లో కొంతమందిలో కూడా ఏ కొంతమందిలో ఒకరు అని చెప్తారు, ఈ లిస్ట్ లకైతే వచ్చారు కదా. అందుకే కోటుల్లో కూడా విశేషమైన ఆత్మలుగా అయిపోయారు. విశేషంగా ఎందుకు అయ్యారు, ఎందుకంటే ఉన్నతమైనటువంటి తండ్రికి బాబా పిల్లలుగా అయ్యారు. सभी आत्माओं में ब्राह्मण आत्माएं विशेष है. अंडरलाइन कीजिए और पॉइंट्स नोट करते जाना. బాబా ఏమంటున్నారు, అందరి ఆత్మలలో కూడా బ్రాహ్మణాత్మలు విశేషమైన వారు. वैसे लौकिक में भी देखो, ब्राह्मणों को कितना मान मर्यादा की नजर से देखते हैं और कितना मान देते हैं, क्योंकि वो लोग तो भगवान के आराधक होते हैं, अर्चक होते हैं, इसीलिए भी उनको बहुत मान देते हैं. तो हम बाबा के बच्चे सचमुच में ब्राह्मण आत्माएं सबके साथ, मतलब सबके अंदर विशेष है. सिर्फ कोई अपनी विशेषता को कार्य में लगाते हैं, इसलिए वह विशेषता वृद्धि को प्राप्त होती रहती है और दूसरों को भी वह दिखाई देती है. और कोई में विशेषता रूपी बीज तो है, बीज तो है, लेकिन कार्य में लाना यह है बीज को धरने में डालना. అంటే ప్రతి ఒక్క ఆత్మ విశేషమైనటువంటి వారే, కానీ కేవలం ఏంటి, కొంతమంది ఆత్మలు వాళ్ళలోని విశేషతలు ఏం చేస్తారు, కార్యంలో ఉపయోగిస్తారు. కాబట్టి ఆ విశేషత వృత్తిని ప్రాప్తం చెందుతూ ఉంటుంది, వేరే వాళ్ళకు కూడా కనిపిస్తుంది. కానీ కొంతమందిలో విశేషత రూపే బీజాలు అయితే ఉంటాయి, కానీ కార్యంలోకి తీసుకురావడం అంటే ఏంటి, ఆ బీజాన్ని మీరు భూమిలో నాటాలి. आपके पास बहुत अच्छा हाइब्रिड सीड है, लेकिन उस बीज को आप जब तक बोओगे नहीं तो फिर उससे फल तो नहीं निकलेगा. ऐसे मेरे अंदर बहुत सारी कलाएं हैं, मैं बहुत कुछ कर सकती हूँ, लेकिन जब तक मैं फील्ड में नहीं आऊंगी, कर्म में नहीं लाऊंगी, तो फिर उसका रिजल्ट भी नहीं मिल सकता. ऐसे बच्चे भी है. तो जब तक बीज को धरनी में नहीं डाले तो वृक्ष नहीं पैदा होता, विस्तार को प्राप्त नहीं कर पाते. और कई बच्चे विशेषता के बीज को विस्तार में भी लाते, अर्थात वृक्ष के रूप में वृद्धि को भी प्राप्त करते, फल को भी प्राप्त करते. लेकिन जब फल आता है तो फल के पीछे चिड़ियाए पंछी भी आते हैं खाने के लिए. देखो, एक पौधे को बड़ा करने में और उसका परवरिश करने में कितना ध्यान देना पड़ता है. जैसे छोटे बच्चों को भी पालन पोषण देने में कितना ध्यान देना पड़ता है, ऐसे अपना भी बहुत अटेंशन से, बहुत ध्यान से हम अपने आप को भी रखना पड़ता है. तो బాబా ఏం చెప్తున్నారు, ఒకరేంటి వాళ్ళలోని విశేషతలను ఉపయోగిస్తారు, కార్యంలో ఉపయోగించి
వాళ్ళు ఇంకా ఇంకా వృద్ధిని చేసుకుంటూ ఉంటారు విశేషతల్ని, అందరికీ కూడా నోటీస్ లోకి వస్తారు. కొంతమంది ఉంటాయి కానీ వాటిని నాటరు కదా. అలాగే చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, విశేషతల యొక్క బీజాలని విస్తారంలోకి తీసుకొస్తూ, అంటే వాళ్ళు నాటుతారు, విస్తారంలో తీసుకొస్తారు, అంటే వృక్షం యొక్క రూపంలో వృద్ధిని కూడా ప్రాప్తం చేసుకుంటారు, ఫలాన్ని కూడా పొందుతారు. फाइनल स्टेज बीज भी डाला है, फिर उसका वृद्धि भी किया है, फिर फल भी प्राप्त किया। फिर क्या होता, जब फल आता है तो फल के पीछे चिड़ियाए पंछी भी आते हैं खाने के लिए। మరి పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళు విసిరుతారని చెప్తారు చూడండి. అలా ఫలాలు వచ్చాయి అని అంటే ఏమవుతాయంట, ఆ పళ్ళు తినడానికి పక్షులు, పిచ్చుకలు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. तो जब फल तक पहुंचते हैं तो इस ग्रुप में माया आती है कि मैं विशेष हूँ, मेरी यह विशेषता है। ये क्या है, चिड़ियाए पंछी है अपना फल खाने के लिए। మరి ఆ వచ్చినటువంటి ఫలం వరకు మీరు చేరుకుంటే అప్పుడు ఏమొస్తుందంట, మాయ ఏ రూపంలో వస్తుందంట, నేను చాలా విశేషమైన వాడిని, నాలో ఇవన్నీ విశేషతలు ఉన్నాయి, అలాంటి పక్షులు పిచ్చుకలు వస్తాయన్నమాట తినడానికి, ఆ ఫలాన్ని తినడానికి వస్తాయంటున్నారు బాబా. ఇదే మాయ. ये नहीं समझते कि बाप द्वारा प्राप्त हुई विशेषता है, भूल जाते हैं। అర్థం చేసుకోరన్నమాట, మర్చిపోతారు, బాబాని మర్చిపోతారు. బాబా ద్వారా నాకు లభించాయి ఈ విశేషతలు, బాబా ద్వారా నాకు ప్రాప్తమయ్యాయి ఈ విశేషతలు మర్చిపోతారు. विशेषता भरने वाला बाप है, जब ब्राह्मण बने तो विशेषता आई కదా. ముందు మనకేం తెలుసు, మనలో ఏముందని, ఏమీ లేదు అసలు కదా. మరి బాబా యొక్క పిల్లలుగా అయ్యారు, బ్రాహ్మణులుగా అయ్యారు కాబట్టి విశేషతలు వచ్చాయి. బాబా మీలో విశేషతలు నింపారు కదా. ब्राह्मण जीवन की देन है, बाप की देन है, इसलिए फल के बाद अर्थात सेवा में सफलता के बाद यह अटेंशन रखना भी जरूरी है। डबल अंडरलाइन करो, क्या अटेंशन रखना, जो भी प्राप्त होता है ये सब प्रभु प्रसाद है, मेरा कुछ भी नहीं है, मेरी विशेषता, मेरा ये, मेरा मेरा नहीं, मेरा तो कौन, బాబా ఇచ్చిన విశేషతలన్నీ, నాదంటూ ఏమి లేదు. तो एक बाप और मैं माना मैं आत्मा, मैं आत्मा बाबा की हूँ, मेरा बाबा है, बाकी मेरी विशेषता है। मेरा कहाँ से आ गया, भगवान ने भरा है ना। लौकिक में भी क्या कहते हैं, सब कुछ भगवान की देन है। तो भगवान की देन में अपना क्या है, అమానత్ में ఖ్యానత్ क्यों डालना है, ఆయన ఇచ్చింది కదా, ఆయన అభిమానం ఉండాలి, ఆయనకు ఉండాలి, మనకెందుకు మధ్యలో విద్యాహంకారం. అందుకే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, బాబా ఇచ్చినటువంటిది బ్రాహ్మణ జీవితం అంటేనే బాబా ఇచ్చిన ప్రసాదం, బాబాకి దేని. మరి భగవంతుడు ఇచ్చినటువంటిది కాబట్టి ఫలం తర్వాత అంటే సేవలో సఫలత తర్వాత కూడా ఈ అటెన్షన్ తప్పకుండా పెట్టుకోవాలి. नहीं तो माया रूपी चिड़ियाए पंछी फल को झूठा कर देते या नीचे गिरा देते, లేకపోతే మాయ రూపీ పక్షులు, పిచ్చుకలు ఏం చేస్తాయంట, ఆ ఫలాన్ని ఎంగిలి చేసేస్తాయి లేదా కింద పడేస్తాయి. जैसे खंडित मूर्ति की पूजा नहीं होती, माना जाता है कि यह मूर्ति है लेकिन पूजी नहीं जाती, ऐसे जो ब्राह्मण आत्माएं सेवा का फल अर्थात सेवा में सफलता प्राप्त कर लेते हैं, लेकिन मैंपन की चिड़िया ने फल को खंडित कर दिया, इसलिए सिर्फ माना जाएगा कि सेवा बहुत अच्छी करते हैं, महारथी है, सर्विसेबल है, लेकिन संगम युग पर भी सर्व ब्राह्मण परिवार के दिल में स्नेह के पात्र व पूज्य नहीं बन सकते हैं। हर एक कर्म का हिसाब देखो कितना गहरा है, कितना सूक्ष्म है। एक एक सोच का, एक एक कर्म का, एक एक बोल का कितना हमें तोल तोल करके सब कुछ करना पड़ता है ना। మరి బాబా ఏం చెప్తున్నారు, బ్రాహ్మణ జీవితం అంటే భగవంతుడు ఇచ్చింది కాబట్టి ఇందులో సేవ యొక్క ఫలం తర్వాత ఇది అటెన్షన్ తప్పకుండా పెట్టుకోవాలి.
గాలి లేకపోతే మాయరూపి పక్షులు వాటిని కింద పట్టేస్తాయి. ఎలా అయితే ఇప్పుడు చూడండి ఖండిత మూర్తి ఉంటుంది అనుకోండి, ఎప్పుడైనా గర్భగుడిలో ఎక్కడ కూడా ఖండిత మూర్తిని పెట్టడము పూజించడం ఎక్కడ ఉండదు కదా. ఖండిత మూర్తిని పూజించరు. ఏం చెప్తారు, ఇది మూర్తిని చెప్పుకోవడానికి మూర్తిని, కానీ ఖండితం అయిపోయింది కాబట్టి పూజించబడదు అని చెప్తారు. అలాగే ఎవరైతే బ్రాహ్మణాత్మలు సేవ యొక్క ఫలము అంటే సేవలో సఫలతని ప్రాప్తం చేసుకుంటారో, కానీ నాది అనేటటువంటి పక్షుడు అభిమానం, मैंने क्या, मेरे अंदर ये विशेषता, मैं ही कर सकती हूँ, ఈ విశేషతలు ఏదైతే అంటే ఈ భావన ఏదైతే వస్తుందో ఇవన్నీ ఏంటి, మాయ రూపి పక్షులు వచ్చి ఏం చేస్తాయంట, ఫలాన్ని ఖండితం చేస్తాయి. అందుకే కేవలం ఏం చెప్తారంట, వీళ్ళు సేవ చాలా బాగా చేస్తారు, మహారథులు, సేవాధారులు అని చెప్తారు. కానీ సంగం యుగంలోనే సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క మనసు పూర్తిగా స్నేహానికి పాత్రులుగా పూజలుగా తయారు కాలేరు. संगम युग में दिल का स्नेह, दिल का रिगार्ड, यही पूज्य बनना है. हाँ, अंडरलाइन करो. बाबा क्या कह रहे, संगम युग में दिल का स्नेह, दिल का रिगार्ड, यही पूज्य बनना है. పూజలుగా కావడం అంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఎవరో దండలేసేసి మీ కాళ్ళకు మొక్కేసి అమ్మా నువ్వు దేవతమ్మా నువ్వు వీరమ్మా అది కాదు. ఏమంటారు, మనస్ఫూర్తిగా మీ పట్ల వాళ్ళకి స్నేహం ఉండాలి, మనస్ఫూర్తిగా మీకు వాళ్ళ పట్ల మీ పట్ల వాళ్ళకి అదే బాబా అంటున్నారు పూజగా కావడం. तो देखो अपने अंदर अपने आप के प्रति, मेरे प्रति सबके मन में स्नेह है, रिगार्ड है, ये अपने आप को देखने, क्योंकि अभी का जो पूज्य स्वरूप फिर भविष्य का కదా, ఇప్పుడున్నటువంటి దాన్ని బట్టి భవిష్యత్ ఆధారం అనమాట. అందుకనే సంగం యుగంలో మనస్ఫూర్తిగా స్నేహము, మనస్ఫూర్తిగా రిగాడే పూజలుగా కావడము. ఫల్ కో మే పన్ మే లానే వాలే ऐसा कुछ नहीं बन सकती. ప్రభు ప్రసాదం భగవంతుడు ఇచ్చింది కదా, దాంట్లో నాది నేను చేశాను అనేది తీసుకొచ్చే వాళ్ళకి వాళ్ళు పూజలుగా కాలేదు. एक है दिल से किसी को ऊंचा मानना, तो ऊंचे को पूज्य कहा जाता है. जैसे आजकल की दुनिया में भी बाप ऊंचा होने के कारण बच्चे पूज्य पिताजी कहकर बुलाते हैं या लिखते हैं. ऐसे दिल से ऊंचा मानना अर्थात दिल से रिगार्ड देना అంటే ఒకటేంటి, మనస్ఫూర్తిగా ఎవరినైనా మనం నిజంగానే వాళ్ళలో ఉన్న విశేషతల అనుసారంగా వాళ్ళని ఉన్నతంగా మనం యాక్సెప్ట్ చేయడం. అంటే ఉన్నతమైన వారిని పూజ అని చెప్తారు కదా. ఎలా అంటే బాబా అంటారు ప్రపంచం యొక్క లెక్కలో కూడా తండ్రి ఉన్నతంగా ఉన్న కారణంగా పిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడు ముందు కాలంలో లెటర్ రైటింగ్ ఉండేది కదా, లెటర్ రైటింగ్ రాసేటప్పుడు ఏం రాసేవారు, పూజ పితాజీ. ఇప్పుడైతే అది లేదనుకోండి, బట్ పూజ పితాజీ అంటే కంపల్సరీ రాస్తారు కదా. అంటే వాళ్ళంతా గౌరవాన్ని ఇస్తారు, అంటే గౌరవనీయమైనటువంటి నాన్నగారికి కదా. నాకు గుర్తుంది, మేము కూడా ఎప్పుడైనా లెటర్ రాయాల్సి వస్తే దూరంగా ఉన్నప్పుడు ఎవరికైనా అనమాట ఇట్లా గౌరవనీయమైన నాన్నగారికి అమ్మమ్మ గారికి అలా అనమాట, అంటే చాలా రెస్పెక్ట్ తో వాళ్ళకి మనం రాస్తాం. అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ మనం ఇస్తున్నాం. तो दिल से देना और देना ही पड़ता, इसमें कितना अंतर है, बहुत ध्यान से सुनना. अव्यक्त मुरली इतनी जल्दी समझ में नहीं आती, लेकिन समझ में आ गई तो बहुत बड़ी बात है. दिल से समझना, एक तो क्या है दिल से समझना, दिल से रिगार्ड देना, और दूसरा देना ही पड़ता है. ये मोहब्बत के यहाँ मेहनत है, मजबूरी है కదా. మనస్ఫూర్తిగా ఇవ్వడము, మా నాన్నగారు ఆయన పెద్ద ఆయన నాకు గౌరవనీయమైనటువంటి వారు అన్న భావంతో ఇవ్వడము అది వేరే. నాన్న కదా ఇవ్వాల్సిందే చేయాల్సిందే అది వేరే కదా. तो देना ही पड़ता है, इसमें अंतर. पूज्य बनना अर्थात दिल से सर्व माने, मेजॉरिटी होनी चाहिए. पहले भी सुनाया कि 5% तो रह ही जाता है, लेकिन मेजॉरिटी दिल में माने, दिल से माने, ये है संगम युग पर पूज्य बनना.
అంటే బాబా ఏం చెప్తున్నారు, పూజలుగా కావడం అంటే మనస్ఫూర్తిగా అందరూ కూడా మిమ్మల్ని గౌరవించడం. అయితే మెజారిటీ ఉన్న కారణంగా లాస్ట్ సండే మురళిలో బాబా ఏం చెప్పారు, నంబర్ 1 పూజాత్మకి నిశాన్యా గుర్తుందా, మర్చిపోయారా? నెంబర్ 1 పూజాత్మల గుర్తుల్లో ఏం చెప్పారు, నంబర్ 1 ఉన్నా ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంతమంది సరిగా గుర్తించకుండా లేకపోతే అందరినీ సాటిస్ఫై చేయలేము. కాబట్టి ఒక 5% కొంచెం అటు ఇటు ఉంటుంది కదా, అందరినీ సంతుష్టం చేయలేకపోవచ్చు. కానీ తిరిగి వాళ్ళు కూడా నెంబర్ 1 లోకి వస్తారనమాట. అలా 5% అయితే ఉండిపోతుంది, కానీ మెజారిటీ మనస్ఫూర్తిగా అందరూ ఒప్పుకుంటారు. కాబట్టి వారు సంఘం యుగంలో పూజ్యులుగా ఉంటారు. पूज्य बनने का संस्कार भी अभी से ही भरना है, लेकिन भक्ति मार्ग के पूज्य बनने में और अब के पूज्य बनने में अंतर है. పూజలుగా సంస్కారాలు ఇక్కడి నుంచే తయారు చేసుకోవాలంటున్నారు బాబా. కానీ భక్తి మార్గంలో పూజలుగా అవ్వడానికి, ఇప్పుడు సంగమయుగంలో పూజలుగా అవ్వడానికి చాలా తేడా ఉంది. अभी आपके शरीरों की पूजा नहीं हो सकती क्योंकि अंतिम पुराना शरीर है तमो गुणी तत्वों का बना हुआ शरीर है. ఇప్పుడున్నటువంటి శరీరం, ఈ శరీరంది పూజ అనేది చేయలేదు. ఎందుకంటే ఇది అంతిమ పాత శరీరము, తమో గుణి తత్వాలతో తయారైనటువంటి శరీరం. అవి फूलों के हार नहीं पड़ेंगे. లాస్ట్ మురళి మీద బాబాని కన్నా పుష్పాల మాలని మీరు వేసుకోలేరన్నమాట, మీకు మీరు వేసుకోలేరు. भक्ति मार्ग में तो देवताओं के ऊपर चढ़ाते हैं ना, पूज की निशानी है धूप जलाना, हार पहनाना, आरती करना, कीर्तन करना, तिलक लगाना. जिसका भी बाबा कितना अच्छा विस्तार से समझाते हैं. మరి బాబా ఏమంటున్నారు, సంగం యుగంలో పద్ధతులు వేరు ఉంటాయి కదా. భక్తి మార్గంలో దేవతలపైనే చేస్తారు, పూలు వేస్తూ ఉంటారు. పూజలు కావడం అంటే అర్థం ఏంటి, ఒకటేంటి, ధూప్ జలాన, అగరబత్తులు వెలిగిస్తారనమాట. ఇంకొకటి హార పేనాన, మాలలు వేస్తూ ఉంటారు, ఆరతిని ఇస్తూ ఉంటారు, కీర్తనలు చేస్తూ ఉంటారు, తిలకాన్ని పెడుతూ ఉంటారు. ఇవన్నీ గుర్తులు అనమాట భక్తి మార్గంలో పూజాత్మలకి చేసే విధానం, పద్ధతి. సంగం युग पर यह स्थूल विधि नहीं है, लेकिन संगम युग में सदा दिल से उन पूजात्मों के प्रति सच्चे स्नेह की आरती उतारते रहते हैं. उसी को भक्ति मार्ग की जो रस्म रिवाज है उसको आप संगम युग के रस्म रिवाज में कन्वर्ट करो. బాబా ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏంటి, అలా మీరు స్థూలంగా అన్నమాట మీకేదో రూపాలు దీపాలు పెట్టడం అలా ఉండదు. సదా మనస్ఫూర్తిగా ఆ పూజాత్మల పట్ల సత్యమైన స్నేహం యొక్క ఆరతి అనేది ఇస్తూ ఉంటారు. ఆరతి में क्या गाते గాతేనా, ఆరతి పాడతారా? హారతి ఇస్తారు కదా, దేవతలకి హారతి ఇస్తారు కదా. ఎలా ఇస్తారు, ఏమి ఇస్తారు హారతి, గుర్తుందా, మర్చిపోయారా? आरती देते सब आरती करते थे, లాస్ట్ లో ఇస్తారు మంగళహారతి. ఏం పాడతారు హారతలు, ఏం పాడతారు? హారతి సో అంటే అర్థం ఏంటి ఇక్కడ, హారతిని ఇస్తారు. భక్తి మార్గం అంటే హారతి ఇచ్చినప్పుడు వేదిస్తారు, జై జగదీశ హరే, స్వామి జై జగదీశ హరే, లేకపోతే హారతి కుంజ బిహారీకి, అంటే వాళ్ళలో ఉన్న విశేషతలు, వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటారు. అక్కడ స్థూలంగా నోటితో మహిమ చేస్తారు. కానీ ఇక్కడ సంగం యుగంలో బాబా ఏం చెప్తున్నారు, మనస్ఫూర్తిగా ఆత్మ యొక్క ఆరతి ఇస్తూ ఉంటారన్నమాట. तो सच्चे दिल से सच्चे स्नेह की आरती उतारते रहते, यानी ब्राह्मणात्माओं की विशेषताओं का गुणगान करते रहते मन ही मन है. यही उनको आरती उतारना है. आत्माओं द्वारा सदा कोई न कोई प्राप्ति का कीर्तन करते रहते हैं. सदा उन आत्माओं के प्रति शुभ भावना की धूप व दीपक जगाते रहते हैं. అయితే ఆత్మల ద్వారా సదా ఏదో ఒక ప్రాప్తి కదా, కీర్తన అన్నమాట. ఇంకేంటి, భజనలు, కీర్తన అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మీరు ఎవరెవరికైతే సేవ చేశారు, ఎవరికైనా జ్ఞానం చెప్పారు, ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే దాన్ని క్లియర్ చేశారు, ఏదైనా అన్నమాట, వాళ్ళు ఏం చేస్తారు, మీరు మహిమ చేస్తారు కదా.
అరే నాకు ఎంత కన్ఫ్యూజన్ ఉండేది, కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోయింది. సో మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే ఏంటంటే కదా, भक्ति में कीर्तन करने में ना वहां पर भी क्या करते, आपकी गुणगान करते और यहाँ पर भी गुणगान करते, तो विशेषताओं का कीर्तन करते रहते, सदा उन आत्माओं के प्रति शुभ भावना की धूप दीपक जगाते रहते. దీపం వెలిగించడము, ధూపం వెలిగించడం అంటే ఏంటి, ఎప్పుడు ఆత్మల గురించి శుభ భావన యొక్క ధూప దీపాలను వెలిగిస్తారు. అవి दादियों को ही ले लेंगे हम. दादियों के बारे में कोई बुरा सोचता है क्या? ఎప్పుడైనా ఎవరికైనా నెగటివ్ థాట్స్, నెగటివ్ థింకింగ్ దాదీల గురించి ఎప్పుడైనా వస్తుందా? దాది అనగానే ఒక గుడ్ ఫీలింగ్ అన్నమాట. వాళ్ళు బాలేదు ఆరోగ్యం అంటే కూడా మనం ఏం చేస్తాం, తొందరగా బాగైపోవాలి, తొందరగా మంచిగా అయిపోవాలి, తొందరగా కోలుకోవాలి కదా. అంటే ఇదే అన్నమాట, ఇదే శుభ భావన యొక్క ధూప దీపాలను వెలిగించడం. सदा ऐसी आत्माओं को देख स्वयं भी जैसे वह आत्माएं बाप के ऊपर बलिहार गई है, वैसे अन्य आत्माओं में भी बाप के ऊपर बलिहार जाने का उमंग आता है. సదా అలాంటి ఆత్మలు చూస్తే చూడండి, వాళ్ళు స్వయం ఎలా బావ పైన పూర్తిగా బలిహారం అయిపోయారో, మరి ఆ ఉమంగం వాళ్ళకి ఎలా వచ్చిందో, అలాగే బాబా పైన బలిహారం అయ్యేటటువంటి హారము సదా ఆత్మలకి స్వతహాగానే ప్రాప్తమవుతుంది. హార్ మాలలు వేస్తారు కదా, మాల అంటే ఏంటి, బలిహారు హోనేకా హార్. వాళ్ళు స్వయం బలిహారం అయిపోయారు భగవంతుని మీద, అలాంటి హారాన్ని వాళ్ళ మెడలో వేసుకోవడం. ऐसे आत्माएं सदा स्मृति स्वरूप के तिलकधारी होती है. ఇంకేంటి, తిలకం పెడతారు. తిలకం అంటే ఎప్పుడు ఆత్మలు స్మృతి స్వరూపధారి, ఎప్పుడు నేనెవరిని, ఎవరికి చెందిన వారిని స్మృతి ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోరన్నమాట. इस अलौकिक विधि से इस समय की पूजात्माएं बनती है. మరి ఈ విధమైన అలౌకిక విధితో ఈ సమయం యొక్క పూజాత్మలుగా మీరు తయారవుతారు. भक्ति मार्ग के पूज बनने से श्रेष्ठ पूजा अब की है. భక్తి మార్గంలో పూజలుగా పూజించబడే కన్నా శ్రేష్టమైనటువంటి సమయము ఇప్పటి యొక్క పూజలుగా తయారు కాదు. जैसे भक्ति मार्ग की पूजात्माओं के दो घड़ी के संपर्क से, अर्थात सिर्फ मूर्ति के सामने जाने से दो घड़ी के लिए भी शांति, शक्ति, खुशी का अनुभव होता है, ऐसे संगमयुगी पूजात्माओं द्वारा अब भी दो घड़ी, एक घड़ी भी दृष्टि मिलने से भी खुशी, शांति व उमंग उत्साह की शक्ति अनुभव होती है. कितना लॉजिक है और कितना एक्यूरेट बाबा के एक एक महावाक्य देखो, ఎంత గుహ్యంగా, ఎంత డీప్ గా, డెప్త్ గా బాబా చెప్తున్నారు చూడండి. ఇప్పుడు మనం చేసే ప్రతి కర్మ, ప్రతి ఆలోచన, ప్రతి యాక్టివిటీ భక్తి మార్గంలో ఆయన పూజంగా అవుతుంది. చూడండి, భక్తి మార్గంలో పూజలు కావడం కన్నా శ్రేష్టమైనది ఇప్పటి యొక్క పూజలుగా కావడము. ఎలా అంటే భక్తి మార్గంలో పూజాత్మలకి వారి సంపర్కంలోకి వెళ్తే, అంటే కేవలం మూర్తి ఎదురుగా వెళ్తేనే, ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు కదా, मूर्ति को देखने के लिए जाते ना मंदिर में, क्या करते, दर्शन के लिए जाते. दर्शन कितना घंटे घंटे बैठते क्या दर्शन में? हाँ, बाहर बैठते होंगे, लेकिन अंदर तो मूर्ति के सामने तो आपको एक दो घड़ी ठहरने को मिलता बड़ी मुश्किल से, बट वो एक दो घड़ी के लिए भी आप संतृप्त अनुभव करते. ऐसे बाबा कहते यहाँ पर भी आत्माओं से दृष्टि लेकर के आप इतने खुश हो जाते हो, तो दृष्टि का महत्व देखो भक्ति में कितना है. మరి బాబా ఏం చెప్తున్నారు, మూర్తి ఎదురుగా వెళ్తారు, 2 గడియల కొరకు శాంతి, శక్తి, సంతోషాన్ని అనుభవం చేసుకుంటారు. అలాగే సంగమయుగంలో పూజాత్మల ద్వారా కూడా ఇప్పుడు 1 గడియ, 2 గడియలు ఆ దృష్టి దొరికితేనే చాలు, మీకు ఆ సంతోషము, శాంతి, ఉమంగ్, ఉత్సాహాల శక్తి అనేది అనుభవం అవుతుంది. ऐसी पूजात्माएं अर्थात नंबर 1 विशेष आत्माएं है కదా. ఒక్క సెకండ్ దృష్టితోనే మీకు శాంతి, సుఖము, శక్తి అనే అనుభవం అవుతాయి కదా. అదే దృష్టి తీసుకోవడానికి భక్తి మార్గంలో జడ చిత్రాల దగ్గరికి వెళ్తారు. ఆ జడ చిత్రాలతో భావన ఉంటుంది కాబట్టి శాంతి, సుఖం అనుభవం అవుతుంది.
కానీ ఇక్కడైతే చైతన్యంగా ఉన్నాం కదా మనం. సో చైతన్య దేవతల యొక్క దృష్టి తీసుకోవడం అంటే, అందుకే చూడండి ఎంత మనం దాదిలు వస్తే చాలు ఫస్ట్ ఏముంది దృష్టి తీసుకోవాలి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా ఆశీర్వాదం అంటే ఏంటి, దృష్టి ఇవ్వండి, మీ దృష్టితో వీళ్ళు మారిపోతారు, ఎంత భావన ఉంటుంది కదా. तो बाबा कहते हैं ऐसी पूर्व आत्मा में अर्थात नंबर 1 विशेष आत्मा है। सेकंड और थर्ड तो सुना दिया, उसका विस्तार क्या करेंगे है तो सब विशेष आत्माओं की लिस्ट में, लेकिन 1 2 3 नंबर 1 है। सेकंड थर्ड इंदाक చెప్పారు కదా, पहले बताया ना सेकंड थर्ड, याद है भूल गए? सेकंड वाले क्या करते हैं, देखते हैं खुश होते हैं बस। एक है अपने अंदर की विशेषताओं को कार्य में लगाते हैं और वृद्धि को प्राप्त करते, फल भी प्राप्त करते। दूसरा क्या करते, उनके अंदर है लेकिन उस बीज को कार्य में नहीं लाते हैं, बोते ही नहीं है। और तीसरे क्या है, देख देख करके खुश हो जाते बस, ऐसे है। तो बाबा कहते सेकंड थर्ड का क्या कहेंगे, लेकिन नंबर 1 तो लक्ष्य सभी का नंबर 1 का होता है। तो ऐसे पूछ बनो, जैसे ब्रह्मा बाप के गुणों के गीत गाते हो ना, यह सब विशेषताएं पूछ बनने की व नंबर 1 विशेष आत्मा बनने की बातें ब्रह्मा बाप ने देखी सुनी ना। మరి లక్ష్యం అందరిది నెంబర్ 1 గానే ఉండాలి. మరి అలాంటి పూజలుగా తయారు కండి. ఎలా బ్రహ్మ బాబా యొక్క గుణాల పాటలు పాడుతూ ఉంటారు, అన్ని విశేషతలు పూజలుగా అయ్యేటటువంటి నెంబర్ 1 విశేష ఆత్మలుగా అవ్వే విషయంలో బ్రహ్మ బాబాని మీరు చూడండి, బ్రహ్మ బాబా యొక్క గుణగానం వింటూ ఉండండి. तो जैसे ब्रह्मा साकार आत्मा नंबर 1 संगमयुगी पूज्य सो भविष्य में नंबर 1 पूज्य बनते, लक्ष्मी नारायण नंबर 1 पूज्य है ना, ऐसे आप सभी भी ऐसे बन सकते हैं। ఏ రకంగా అయితే బ్రహ్మ సాకారాత్మ నంబర్ 1 సంగమయుగి పూజ నుంచి భవిష్యత్తులో నెంబర్ 1 పూజగా అవుతున్నారు, లక్ష్మీనారాయణ నంబర్ 1 పూజలుగా ఉన్నారు కదా, అలాగే మీరందరూ కూడా పూజలుగా తయారు కాగలరు। जैसे बाप के साथ साथ ब्रह्मा बाप की कमाल गाते हैं, ऐसे आप सभी भी सदा ऐसा संकल्प बोल और कर्म करो जो सदा ही कमाल का हो। ఏ విధంగానైతే శివబాబాతో పాటుగా బ్రహ్మ బాబాది కూడా అద్భుతం కదా। देखो अगर ब्रह्मा बाबा ने मना कर दिया अपना शरीर देने से क्या होगा, बाबा ने हिम्मत नहीं रखा होगा तो क्या होगा, इतनी सारी रचना, इतना सारा कारोबार नहीं हो सकते ना। उनका भी मदद है, उनका भी कमाल है, कितना बाबा ने सहा है, कितना कुछ देखा है, तो ब्रह्मा बाबा की भी कमाल गाते। మరి అలాగే అందరూ కూడా అంటే సదా మీ యొక్క సంకల్పాలు, మాటలు, కర్మలు ఎలా చేయాలి అంటే సదా అందరూ కూడా వాహ్ వాహ్ కమాల్ అంటే అద్భుతం చేసే విధంగా ఉండాలి। जब कमाल होगी तो धमाल नहीं होगी, कमाल नहीं करते तो धमाल करते हो, चाहे संकल्पों की धमाल करो चाहे वाणी से करो। బాబా అంటారు అద్భుతం చేయకపోతే ఏం చేస్తారంటే అనర్థం చేసి పెడతారు। ధమాలంటే అనర్థం అన్నమాట కదా, అంటే సంకల్పాల యొక్క అనర్థం లేదా వాచతో కూడా అనర్థం। ఇప్పుడు మీరు వ్యర్థం ఆలోచిస్తున్నారు, అది కూడా అనర్థమే, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు, అది కూడా అనర్థమే। संकल्पों में भी व्यर्थ तूफान चलता तो यह धमाल है ना। అర్థమవుతుందా, సంకల్పాల్లో కూడా వ్యర్థమైన ఆలోచనలు, తుఫాలు వస్తున్నాయంటే ఏంటి, అదే నష్టం చేకూర్చడం, అనర్థము। धमाल नहीं लेकिन कमाल करनी है, क्योंकि आदि पिता ब्रह्मा के ब्राह्मण बच्चे सदा ही पूज्य गाए जाते हैं। బాబా ఏమంటున్నారు మరి, అనర్థం కాదు ఇక్కడ, అద్భుతం చేసి చూపించండి। ఎందుకంటే ఆది పిత బ్రహ్మకి మీరు బ్రాహ్మణ పిల్లలు సదా పూజులని గాయనం చేయబడింది। अभी लास्ट जन्म में भी देखो तो सभी से ऊंचा वर्ण कौन सा गाया जाता है, ब्राह्मण वर्ण कहते हैं ना। లౌకికంలో కూడా లాస్ట్ లో కూడా అందరికన్నా ఉన్నతమైన కులము అంటే బ్రాహ్మణ కులము అని చెప్తారు। ऊंचा नाम और ऊंचे श्रेष्ठ काम के लिए भी ब्राह्मणों को ही बुलाते हैं, किसके कल्याण के लिए भी ब्राह्मणों को ही बुलाते हैं।
ఉన్నతమైన పని లేకపోతే ఉన్నతమైన శ్రేష్టమైన పనుల గురించే బ్రాహ్మణులను పిలుస్తారు. వేరే వారి కళ్యాణార్థమే బ్రాహ్మణులను పిలుస్తారు. तो लास्ट जन्म तक भी ब्राह्मणात्माओं का ऊंचा नाम ऊंचा काम प्रसिद्ध है, परंपरा से चल रहा है. सिर्फ नाम से भी काम चला रहे हैं. काम आपका है लेकिन नाम वालों का भी काम चल रहा है. బాబా ఏమంటారు, ఇది పరంపర అన్నమాట కదా. ఈ ఆఖరి జన్మ వరకు బ్రాహ్మణాత్మలలో ఉన్నతమైన పేరు ఉన్నతమైన పని అంటే ఉన్నతమైన పనికి బ్రాహ్మణులు ప్రసిద్ధం చెంది ఉన్నారు. ఇదే పరంపర ఇదే సంస్కారంగా నడుస్తూ వచ్చింది. కేవలము పేరుతోనే వాళ్ళు పని నడిపించేస్తారు. बाबा क्या कहते हैं, बाहर के जो ब्राह्मण कास्ट वाले हैं वो तो नामधारी है, लेकिन हम तो कामधारी है. వాళ్ళు కేవలం పేరుకే బ్రాహ్మణులు, కానీ మీరు నిజంగానే బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు కదా. మీరు పని చేస్తున్నారు వాళ్ళ పేరు మాత్రకి, కానీ మీ పేరు ఉపయోగించుకుని కూడా చూడండి వాళ్ళు ఎంత పని నడిపించుకుంటున్నారు. इससे देखो कि सच्चे ब्राह्मण आत्माओं की कितनी महिमा है और कितने महान है. మరి మీ పేరుతోనే వాళ్ళు పొట్టకూటికి అన్ని కూడా సంపాదించుకుంటున్నారు, అంత గౌరవ మర్యాదలు పొందుతున్నారంటే మరి సత్యమైన బ్రాహ్మణాత్మలు ఎంత మహిమ ఉంటుంది, మీరెంత గొప్పవారు. బ్రాహ్మణ నామ్ భీ అవినాశి హో గయా హై. బ్రాహ్మణ అన్న పేరు కూడా ఏమైపోయిందండి, అవినాశి అయిపోయింది. अविनाशी प्राप्ति वाली जीवन हो गई है. ब्राह्मण जीवन की विशेषता है मेहनत कम प्राप्ति ज्यादा. मेहनत कम प्राप्ति ज्यादा, क्योंकि मोहब्बत के आगे मेहनत नहीं है. మరి అవినాశి ప్రాప్తి కలిగిన జీవితం అయిపోయింది. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఏంటి, శ్రమ తక్కువ ప్రాప్తి ఎక్కువ. ఎందుకంటే ప్రేమ ముందు కష్టం అనేది ఉండదు. अब लास्ट जन्म में भी ब्राह्मण मेहनत नहीं करते, आराम से खाते रहते. ఆఖరి జన్మ వరకు కూడా బ్రాహ్మణులు కాబట్టి కష్టపడరు, ఆరాంగా కూర్చొని తింటూ ఉంటారు. अगर नाम का भी काम करते हैं तो भूखे नहीं रह सकते. तो इस समय के ब्राह्मण जीवन की विशेषताओं की अब तक निशानियां देख रहे हो. అంటే బాబా ఏమంటున్నారు, పేరుతోనే పని నడుస్తుంది. ఆ బ్రాహ్మణులు ఏం కష్టపడరు కదా, ఏం చేస్తారు, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తారు, ఎంత సంభావనలు తెచ్చుకుంటారు, పుట్టుగుడికి నడిచిపోతుంది కదా, ఎక్కువ పరిశ్రమ చేయరు. మరి అలాగే ఈ సమయం యొక్క బ్రాహ్మణులు మీ విశేషతలు ఇంతవరకు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గుర్తులను చూస్తూ ఉన్నారు. ఇట్నీ శ్రేష్ఠ విశేషాత్మకు సమझा. మరి మీరందరూ ఇంత శ్రేష్టమైన విశేషాత్మలు. वर्तमान समय पूज तो भविष्य के पूज, इसको ही विशेष आत्मा नंबर 1 कहते हैं. तो చెక్ करो. మరి వర్తమాన సమయంలో పూజలంటే భవిష్యత్తు యొక్క పూజలు, దీన్నే విశేషమైన ఆత్మలు నంబర్ 1 అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ब्राह्मण बाप की कहानी सुना रहे हैं ना, अभी और भी रही हुई है. ब्रह्मा बाबा की कहानी सुना रहे हैं ना, अभी और भी रही हुई है. बिफोर मुरली में भी बाबा ने कहा ब्रह्मा बाबा की हिम्मत का एक कदम, पहला कदम हिम्मत. ब्रह्मा बाबा యొక్క మొట్టమొదటి అడుగు ఏంటి, ధైర్యం. సో బ్రహ్మ బాబా హిస్టరీ వినిపించారు కదా, అందులో అది ఇంకా మిగిలి ఉంది అని చెప్తున్నారు బాబా. यह ब्रह्मा बाप की विशेषता सदा सामने रखो और किसी बातों में नहीं जाओ, लेकिन విశేషతాओं को देखो और वर्णन करो. మరి బ్రహ్మ బాబా యొక్క విశేషతను ఎప్పుడు ఎదురుగా పెట్టుకోండి, ఇంకే విషయాల్లోకి వెళ్ళకండి, కానీ విశేషతల్ని చూడండి, వర్ణన చేయండి. हर एक को विशेषता का महत्व सुनाकर विशेष बनाओ. అలాగే ఆ విశేషతల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని అందరికీ వినిపించి మీరు కూడా విశేషంగా తయారకండి. दूसरों को बनाना अर्थात स्वयं विशेष बनना. అర్థమవుతుందా? వేరే వాళ్ళని విశేషంగా తయారు చేయడం అంటే మీరు స్వయం విశేషంగా కావడం. समझा? अच्छा, चारों ओर के सर्व नंबर 1 विशेष आत्माओं को, सर्व ब्राह्मण जीवन वाले विशेष आत्माओं को सदा ब्रह्मा बाबा को सामने रख समान बनने वाले बच्चों को अनादि बाप, अनादि यानी शिव बाबा, आदि बाप ब्रह्मा बाबा,
दोनों रूप से सर्व शालिग्रामों और साकारी ब्राह्मणात्माओं को स्नेह भरी याद और नमस्ते। हम रूहानी बच्चों को भी ऐसा बनाने माता वाले पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते और नमस्ते। शांति। पार्टियों के साथ मुलाकात। फर्स्ट पॉइंट, सदा बाप का हाथ और साथ है ऐसा भाग्यवान समझते हो। ఎప్పుడు కూడా బాబా యొక్క తోడు, బాబా యొక్క చెయ్యి నా చేతిలో ఉంది, అలా మీరు అంత గొప్ప భాగ్యవాన్ నేను అలా అనుకుంటారా? जहाँ बाप का हाथ और साथ है वहाँ सदा ही मौजों की जीवन होती है। మోంజనే వాళ్ళే नहीं होते, मौज में रहेंगे। మరి ఎక్కడైతే సదా బాబా తోడు ఉంది అన్నటువంటి బాబా యొక్క చెయ్యి, బాబా యొక్క తోడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎప్పుడు ఆనందకరమైన జీవితం ఉంటుంది, కన్ఫ్యూజన్స్ ఉండే జీవితం ఉండదు, ఎప్పుడు ఆనందంలో ఉంటారు। कोई भी परिस्थिति अपने तरफ आकर्षित नहीं करेगी, सदा बाप की तरफ आकर्षित होंगे। ఏ పరిస్థితి తన వైపుకి ఆకర్షితం చేయలేదు, సదా బాబా వైపు మీరు ఆకర్షితులే ఉంటారు। सबसे बड़ा और सबसे बढ़िया बाप है, तो बाप के सिवाय और कोई चीज या व्यक्ति आकर्षित नहीं कर सकता। అందరికన్నా చాలా గొప్పవారు బాబా, మరి అందరికన్నా చాలా ప్రియమైన వారు పెద్దవారు కూడా బాబా। కాబట్టి బాబా తప్ప ఇంకే వస్తువైనా వ్యక్తి అయినా మిమ్మల్ని ఆకర్షితం చేయలేదు। जो बाप के हाथ और साथ में पलने वाले हैं उनका मन और कहीं जा नहीं सकता। మరెవరైతే బాబా చేతిలో చేవేసుకొని బాబాతో పాటు పాలించబడుతూ ఉంటారో వారి మనస్సు ఇంకెక్కడికి పోలేదు। वैसे सभी को या माया की पालना में चल रहे हो, चले जाते हो। మరి అలా బాబా యొక్క తోడుతో బాబా యొక్క చేతులు చేవేసుకొని అలాగే ఉన్నారా, లేదా అప్పుడప్పుడు మాయ యొక్క పాలనలోకి వెళ్ళిపోతూ ఉంటారా? రాస్తా బంద్ హేనా, మాయ పాలన యొక్క రాస్తా దారి మూసుకుపోయింది కదా। वैसे अभी हो या माया की पालना में चले जाते हो, वह रास्ता बंद है ना, तो सदा बाप के साथ के मौज में रहो। बाप मिला, सब कुछ मिला, कोई अप्राप्ति नहीं है। कितना भी कोई हाथ साथ छुड़ाए लेकिन छोड़ने वाले नहीं, और छोड़कर जाएंगे भी कहाँ जाओगे? दुनिया में और कोई है बाबा के जितना प्यार करने वाला, बाबा के जितना आपका मान रखने वाला, बाबा के जैसा परवरिश करने वाला कोई है? जाओगे तो कहाँ जाओगे? इससे बड़ा और कोई भाग्य हो नहीं सकता। మరి బాబా ఏం చెప్తున్నారు, ఎవరు ఎంతగానమాట చెయ్యి వదిలించుకోవాలనుకున్నా లేకపోతే వదిలించాలని చూసినా సరే మీరు బాబా యొక్క చెయ్యినైతే వదలరు కదా, ఎందుకంటే బాబా దొరికారంటే అన్ని దొరికాయి, ప్రాప్తి అనేది లేదు అసలు కదా। మరి బాబా ఏమంటున్నారు, ఒకవేళ వదిలి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్తారు? ప్రపంచంలో ఏముందని, ఎవరి దగ్గర సేఫ్టీ ఉంది, ఏముందని ఎక్కడికైనా వెళ్తారు మీరు? तो बाबा कहते कितना भी कोई हाथ साथ छुड़ाए लेकिन छोड़ने वाले नहीं, और छोड़कर जाएंगे ही कहाँ। इससे बड़ा कोई भाग्य हो नहीं सकता। భగవంతుడితో పాటుగా జీవితాన్ని గడిపేటటువంటి భాగ్యము ఇంకేముంటుంది చెప్పండి, ఏం లేదు। కుమార్యా తో హై హి సదా భాగ్యవాన్, డబల్ భాగ్య హై। బాబా కన్యల గురించి చెప్తున్నారు, కుమారి అంటే సదా భాగ్యవంతులు, डबल भाग्य ఉంది। एक कुमारी जीवन का भाग्य, दूसरा बाप का बनने का भाग्य। ఒకటేమో కుమారి జీవితం యొక్క భాగ్యం, రెండోది బాబాకిగా అయినటువంటి భాగ్యం। कुमारी जीवन पूजी जाती है, जब कुमारी जीवन खत्म होती है तो सबके आगे झुकना पड़ता है। కుమారి జీవితం అంటే కన్యని పూజిస్తారు, కానీ ఎప్పుడైతే కన్య వివాహం చేసుకుంటుందో వెంటనే అందరి ముందు నమస్కారం పెట్టాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది। గృహస్థి జీవన్ హే హి బకరీ సమాన్ జీవన్, बाबा आज देखो क्या कह रहे, बकरी समान जीवन कुमारी जीवन है, पूज्य जीवन।
क्यों बाबा कहते हैं बकरी समान जीवन? क्योंकि बकरी देखो कभी भी डरी हुई रहती है ना। अब शेर देखो कैसा रहता है, शेर तो निडर होता है, लेकिन बकरी डरी हुई रहती है, पता नहीं कोई आकर के हमें मार न देवे, कोई आकर के कुछ नुकसान ना कर दे। वैसे जब कन्या से माता बन जाते तो कितना बॉन्डेजेस में आ जाते ना, पता नहीं ये कुछ ना समझे, वो क्या समझे, ये समझे, कितना सारा कुछ करना पड़ता है। इसलिए बाबा कहते हैं गृहस्थी जीवन है ही बकरी समान जीवन, कुमारी जीवन है पूज्य जीवन। अगर कोई एक बार भी गिरा तो गिरने से हड्डी टूट जाती है ना, फिर कितना भी प्लास्टर करो, ठीक करो, लेकिन हड्डी कमजोर हो जाती है। तो समझदार बनो, टेस्ट करके फिर समझदार नहीं बनना है। विकारों का क्या टेस्ट करना है, फिर उससे कितना नुकसान होता है, फिर उसको फिर भर्ती करना क्या है, क्या करना है, उससे कुछ कोई फायदा नहीं है। बाबा कहते మరి బాబా అంటారు కుమారి జీవితం అంటేనే పూజ్య జీవితం. ఇప్పుడు ఒకసారి ఎప్పుడైనా పడిపోయారు అనుకోండి, పడిపోతే ఎముకలు విరిగిపోయి అంటే ఏమవుతుంది, మీరు ఎంత అన్నమాట ప్లాస్టర్ చేసుకోండి, ఎంతైనా దానికి పట్టి కట్ట ఎంత చేసినా ఒకసారి ఎముక విరిగిపోయిందంటే ఏమవుతుంది, బలహీనం అయిపోతుంది. మళ్ళీ ఆ స్ట్రెంగ్త్, పూర్వపు ఉన్న స్ట్రెంగ్త్ అనేది రాదు దానికి కదా. అలాగే మరి బాబా కూడా ఏమంటున్నారు, తెలివైన వారుగా కండి. ఆ గృహస్థ జీవితం ఎలా ఉంటుందో టేస్ట్ చేసి ఆ తర్వాత మేము మళ్ళీ ఇవన్నీ వదిలేస్తాము, సమझदारగా అయితే అవసరం లేదంటున్నారు బాబా. అది మీరు ఆ రోజు చూసి మళ్ళీ తెలివైన వారిగా అయ్యే అవసరం లేదు. सदा अपने को कल्प कल्प के विजय आत्मा अनुभव करते हो, अनेक बार विजय बनने का पाठ बजाया है और अब भी बजा रहे हैं. సదా స్వయాన్ని కల్పకల్పము నేను విజయీ ఆత్మను అనే అనుభవం చేసుకుంటున్నారా? ఎన్నో సార్లు విజయులుగా అయ్యే పాత్రను అభినయం చేశారు, ఇప్పుడు కూడా అభినయం చేస్తున్నారు. విజయీ ఆత్మాయే సదా ఔరోं को भी విజయీ बनाती है. మీరందరూ విజయ ఆత్మలు వేరే వాళ్ళని కూడా విజయులుగా తయారు చేస్తారు. जो अनेक बार किया जाता है वह सदा ही सहज होता है, मेहनत नहीं लगती है. ఒకే పని పదే పదే ఎన్నోసార్లు చేశారు అని అంటే సహజంగా ఉంటుంది, కష్టపడరు. अनेक बार की विजय आत्मा है, इस स्मृति से कोई भी परिस्थिति को पार करना खेल लगता है. ఎన్నో సార్లు నేను విజయ ఆత్మను అనే స్మృతితో ఏ పరిస్థితినైనా దాటవేయడము ఒక ఆటలాగా అనిపిస్తుంది. खुशी अनुभव होती है, संतोषम अनुभव होती है. विजयी आत्मा को विजय अधिकार अनुभव होता है. अधिकार मेहनत से नहीं मिलता, स्वतः ही मिलता है. విజయీ ఆత్మలకి అనుభవం అవుతుంది ఏంటి అంటే అధికారం అనేది శ్రమతో. విజయాత్మ అంటే అధికారి, నేను అధికారి ఆత్మను, అథారిటీ అనుభవం అవుతుంది. ఆ అధికారము కష్టపడితే రాదంటున్నారు, స్వతహగా దొరుకుతుంది. तो सदा विजय की खुशी से अधिकार से आगे बढ़ते औरों को भी आगे बढ़ाते चले. మరి సదా విజయం యొక్క సంతోషంతో, అధికారంతో ముందుకు వెళ్తూ ఉండండి, వేరే వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. लौकिक परिवार में रहते लौकिक को अलौकिक में परिवर्तन करो, क्योंकि अलौकिक संबंध सुख देने वाला है. लौकिक संबंध से अल्पकाल का सुख मिलता है, सदा का नहीं. तो सदा सुखी बन गए, दुखियों की दुनिया से सुख के संसार में आ गए, ऐसे अनुभव करते हो. లౌకిక సంబంధాలను కూడా అలౌకికంలోకి పరివర్తన చేయండి, ఎందుకంటే అలౌకిక సంబంధాలు సుఖాన్ని ఇచ్చేటటువంటివి. లౌకిక సంబంధాలతో అల్పకాలిక సుఖం దొరుకుతుంది, సదాకాలం సుఖం దొరకదు. మరి సదా సుఖీగా మీరు ఇక్కడ అయిపోవాలి అంటే దుఃఖం యొక్క ప్రపంచంతో సుఖం యొక్క ప్రపంచంలోకి మీరు వచ్చేసారు. అలా మీకు అనుభవం అవుతుందా? पहले रावण के बच्चे थे तो दुखदायी थे, अभी सुखदाता के बच्चे सुख स्वरूप हो गए. ముందు ఎవరి పిల్లలు అంట? రావణాసుడి పిల్లలు కాబట్టి దుఃఖదాయిగా ఉండేవారు. ఎప్పుడైతే సుఖదాతాకి పిల్లలు సుఖ స్వరూపులు. फर्स्ट नंबर यह अलौकिक ब्राह्मणों का परिवार है. देवताएं भी सेकंड नंबर हो गए, तो यह अलौकिक जीवन प्यारी लगती है ना. ఫస్ట్ నెంబరు అలౌకిక బ్రాహ్మణ పరివారము. దేవతలు కూడా సెకండ్ నెంబర్ అంటున్నారు బాబా. ध्यान से देवता है सेकंड, फर्स्ट अलौकिक ब्राह्मण.
మరి అలౌకిక జీవితం ఎంత ప్రియంగా అనిపిస్తుంది అందరికి. सदा अपने को पदमा पदम भाग्यवान आत्मा अनुभव करते हो। सारे कल्प में ऐसा श्रेष्ठ भाग्य प्राप्त हो नहीं सकता, क्योंकि भविष्य स्वर्ग में भी समय के पुरुषार्थ की प्रारब्ध के रूप में राज्य भाग्य प्राप्त करते हो। तो బాబా ఏమంటారు, సదా మిమ్మల్ని పద్మాపదం భాగ్యవాన్గా అనుభవం చేసుకుంటున్నారా. మొత్తం కల్పంలో ఇంత శ్రేష్ఠ భాగ్యము ప్రాప్తం ఎవరికి కాదు. ఎందుకంటే భవిష్యత్తు స్వర్గంలో కూడా ఈ సమయం యొక్క పురుషార్థంతో, ఇప్పుడు మీరు చేస్తున్న పురుషార్థంతో భవిష్యత్తు యొక్క ప్రారంధము మనకి రాజభాగ్యం ప్రాప్తమవుతుంది. భవిష్య की वर्तमान भाग्य के हिसाब से मिलता है. భవిష్యత్తు కూడా ఇప్పుడున్నటువంటి భాగ్యం యొక్క లెక్కతో దొరుకుతుంది. महत्व इस समय के भाग्य का है. बीज इस समय डालते हो और फल अनेक जन्म प्राप्त होता है. అంటే మహత్వం అంతా ఇప్పుడున్న ఈ సమయం యొక్క భాగ్యందే. విత్తనం ఈ సమయంలో వేస్తున్నారు, ఫలము అనేక జన్మలు ప్రాప్తమవుతుంది. तो महत्व तो बीज का गिना जाता है ना. इस समय भाग्य बनाना या भाग्य प्राप्त होना यह बीज बोना है. మరి బాబా ఏమంటున్నారు, మహత్వం అంతా బీజంతోనే లెక్కించడం జరుగుతుంది. మరి సమయంలో భాగ్యం తయారు చేసుకోవడము, భాగ్యం ప్రాప్తం అవ్వడము అంటే అర్థం ఏంటి, బీజాలని నాటడం. तो इस अटेंशन से सदा पुरुषार्थ में तीव्र गति से आगे बढ़ते चलो और सदा इस समय की पद्मापदम भाग्य की स्मृति विमर्श रूप में रहे. कर्म करते हुए याद रहे, कर्म में अपना श्रेष्ठ भाग्य भूले नहीं. మరి అటెన్షన్ తో సదా పురుషార్థంలో తీవ్ర గతితో ముందుకు వెళ్తూ ఉండండి. మరియు సదా ఈ సమయం యొక్క పదమా పదం భాగ్యం యొక్క స్మృతిని ప్రత్యక్ష రూపంలో జ్ఞాపకం పెట్టుకోండి. కర్మలు చేస్తూ బాబా స్మృతిలో ఉంటూ కర్మలలో తమ శ్రేష్ఠ భాగ్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. స్మృతి స్వరూపులకు ఎప్పుడు స్మృతి స్వరూపులుగా ఉండండి. इसको कहते हैं पदमा पदम भाग्यवान. इसी स्मृति के वरदान को सदा साथ रखना तो सहज ही आगे बढ़ते रहेंगे. పద్మా పదం భాగ్యవాన్ అంటే కర్మ చేస్తూ స్మృతిలో ఉంచుకోవడం. ఈ స్మృతి యొక్క వరదానంతో సదా తోడుగా ఉంచుకోవడం. ఈ స్మృతి యొక్క వరదానాన్ని సదా తోడుగా పెట్టుకోవడము అంటే సహజంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. మెహనత్ సే छूट जाएगी. అప్పుడు శ్రమ ఉండదు, పరిశ్రమ నుంచి ముక్తులైపోతారు. अच्छा, प्रश्न लौकिक संबंध में बुद्धि यथार्थ फैसला देती रहे, उसकी विधि क्या है? गुड क्वेश्चन, आप सभी के लिए बहुत जरूरी है కదా. బాబా ఏమడుగుతున్నారు, ప్రశ్న ఏంటి, లౌకిక సంబంధాలలో బుద్ధి యథార్థమైన నిర్ణయం తీసుకోవాలి అంటే విధి ఏంటి? ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, అంటే మోహంలోకి లేకపోతే వేరే వేరే కరెక్ట్ గా నేను డెసిషన్ తీసుకుంటున్నానా లేదా లౌకిక సంబంధాల విషయంలో, అది తెలుసుకోవాలి అంటే విధి ఏంటి? उत्तर, कभी भी लौकिक बातों को सोचकर फैसला नहीं करना है. अलौकिक शक्तिशाली स्थिति में रहकर फैसला करो. कोई भी पिछली बातें स्मृति में रखने से बुद्धि उस तरफ चली जाती है, फिर पिछले संस्कार भी प्रकट होते, इसलिए मुश्किल होता है. అంటే ఎప్పుడైనా సరే లౌకిక విషయాలని ఆలోచించి నిర్ణయం తీసుకోకండి. అంటే అలౌకిక శక్తిశాలి స్థితిలో ఉండి దాని నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఏదైనా పాస్ట్ విషయాలు అంటే ఇప్పుడు లౌకికం విషయంతో మీరు ఆలోచించారనుకోండి, లౌకికం అంటే పాత జన్మ, గత జన్మ యొక్క స్మృతితో అంటే ఆఖరి జన్మ యొక్క స్మృతిని పెట్టుకొని మీరు చేశారనుకోండి, బుద్ధి ఆ వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ జన్మ యొక్క సంస్కారాలు మళ్ళీ ఎమర్జ్ అయిపోతాయి. కాబట్టి కష్టం అనిపిస్తుంది. పూర్తిగా లౌకిక వృత్తి మర్చిపోయి ఆత్మ అనుకుని నిర్ణయం తీసుకోండి, అప్పుడు యథార్థమైన నిర్ణయం కలుగుతుంది. तो पिछले संस्कार भी प्रकट होते, इसलिए मुश्किल होता. बिल्कुल ही लौकिक वृत्ति भूल आत्म समझ फिर फैसला करो तो यथार्थ फैसला होगा. इसे ही कहते हैं विक्रमाजीत का तख्त. దీన్ని అంటారు విక్రమాజిత్ సింహాసనం.
अलौकिक आत्मिक स्थिति ही विकर्मादित्य स्थिति का तख्त है। इस तख्त पर बैठकर फैसला करो तो यथार्थ होगा। మరి అలౌకిక ఆత్మిక స్థితి యొక్క వికర్మాతీత స్థితిని సింహాసనం అంటే ఈ సింహాసనం పైన కూర్చొని నిర్ణయం చేసినట్లయితే యథార్థంగా ఉంటుంది। आज का वरदान साथी और साक्षीपन की स्मृति द्वारा, एक तो साथी, दूसरा साक्षीपन की स्मृति द्वारा सब बंधनों से मुक्त होने वाले सर्व शक्ति संपन्न भव। సాక్షి తోడు మరియు సాక్షి పని యొక్క స్మృతి ద్వారా అన్ని బంధనాలతో ముక్తులుగా ఉండే సర్వశక్తి సంపన్నులుగా కండి। साथी और साक्षीपन की स्मृति द्वारा सब बंधनों से मुक्त होने वाले सर्व शक्ति संपन्न भव। विस्तार सर्व शक्तियों से संपन्न बन अधीनता से परे होने के लिए दो शब्द सदा याद रहे। సర్వశక్తులతో సంపన్నులుగా అయ్యి అధీనత నుండి అతీతంగా ఉండాలనంటే రెండు శబ్దాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి। एक साक्षी, दूसरा साथी। సాక్షి అంటే డిటాచ్ అబ్జర్వర్, ఒకటి తోడు అన్నమాట, కంపానియన్। బాబాని తోడుగా పెట్టుకోవాలి, డిటాచ్ అబ్జర్వర్ గా ఉంటూ ప్రతి కర్మ చేస్తే సర్వశక్తులతో సంపన్నంగా ఉండి అధీనతకి అతీతంగా ఉంటారన్నమాట। దీంతో इससे बंधन मुक्त अवस्था जल्दी बन जाती है। దీంతోనే బంధన్ ముక్త స్థితి చాలా తొందరగా తయారవుతుంది। सर्वशक्तिवान बाप का साथ है तो सर्वशक्तियां स्वतः प्राप्त हो जाती है और साक्षी बनकर चलने से कोई भी बंधन में फंसेंगे नहीं। సర్వశక్తివంతుడు బాబాని తోడుగా పెట్టుకున్నట్లయితే సర్వశక్తులు స్వతహాగానే ప్రాప్తమవుతాయి మరియు సాక్షిగా నడుచుకుంటూ ఉంటే ఏ బంధనాలలో మీరు చిక్కుకొని పోలేరు। निमित्त मात्र से शरीर में रहकर कर्तव्य किया और साक्षी हो गए, इसका विशेष अभ्यास बढ़ाओ। నేను నిమిత్త మాత్రంగా ఈ శరీరంలో ఉంటూ కర్తవ్యాన్ని చేస్తున్నాను, అయిపోయింది, సాక్షి అయిపోండి। మరి దీని యొక్క విశేషమైన అభ్యాసాన్ని పెంచుకోండి। स्लोगन अशुद्ध और शुद्ध दोनों की युद्ध है तो ब्राह्मणों के बजाय क्षत्रिय हो। అశుద్ధ మరియు శుద్ధ అంటే రెండు సంకల్పాల యొక్క యుద్ధం నడుస్తుంది, కాన్ఫ్లిక్ట్ అన్నమాట, క్లాషెస్ వస్తూ ఉన్నాయనంటే మీరు బ్రాహ్మణులు కాదు క్షత్రియులు అంటున్నారు బాబా। अगर आपके मन में एक अशुद्ध संकल्प आता फिर शुद्ध संकल्प आता, दोनों का टकराव होते रहता, युद्ध चलते रहता, तो वो बाबा कहते हैं तुम ब्राह्मणों के बजाय क्षत्रिय हो। तब ब्राह्मण बनना है क्षत्रिय बनना है, एक और बराबर ब्राह्मण क्षत्रिय బ్రాహ్మణ స్వదేవత, క్షత్రియ స్వదేవత नहीं కదా। బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు, క్షత్రియుల దేవతలుగా తయారు కాలేదన్నమాట। అచ్చా, ఓం శాంతి।